Namaskaram to all our parents and good morning my dear children and good morning my dear team members. ఈ రోజున ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ సిఏ లేదా సిఎంఏ చదువుతున్న ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్, అలానే స్టాఫ్ మెంబర్స్ కూడా వినండి. ఇట్ ఈస్ మోస్ట్ రెలవెంట్ ఫర్ అస్. ఒక పేరెంట్, ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ముగ్గురికి అంటే ఫాదర్ మదర్కే కాకుండా వాళ్ళ బాబు కూడా సీఏ చదవాలని ఒక మోటివేషన్. గుంటూరులోని ఒక రెప్యూటెడ్ స్కూల్ నుంచి వచ్చారు. ఇతనికి ఆల్రెడీ 2-3 కాలేజ్లో బ్రెయిన్ వాష్ చేశారు. సీఏ అంటే చాలా కష్టం అమ్మా, ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ అని. అండ్ విశేషం ఏంటంటే బాబు మీడియోకర్, అంటే క్లాస్లో టాపర్ ఏం కాదు. ఈజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. క్లాస్లో టాప్ 3లో ఉండడు, టాప్ 10లో ఉండడు. ఈజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ అనాలిసిస్. అడేమంటాడంటే, సార్ నేను ఐఐటీ జాయిన్ అయితే అవ్వదు సార్, నాకు నియర్ అబౌట్ 14 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు ఐఐటీ. గట్టిగా 14,000 సీట్స్ కూడా ఉండవు, 1% ఛాన్సే ఉంటుంది. నీట్ నియర్ అబౌట్ 21 lakhs రాస్తున్నారు, గట్టిగా 1 lakh సీట్స్ కూడా ఉండవు, ఛాన్స్ లేదు సార్, ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. అందుకని నేను సిఏ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు కూడా మా టీచర్స్ కూడా చెప్పారు, అమ్మ నీ కెపాసిటీకి ఐఐటీ మెడిసిన్ లాంటివి వద్దురా, సిఏ లాంటి కోర్సుకు వెళ్ళు అని చెప్పడం జరిగింది. సో వి ఆల్ డిసైడెడ్, నేను మదర్ ఫాదర్ ముగ్గురం మాట్లాడుకుని ఒక కంక్లూషన్కి వచ్చాను సార్. మేము వచ్చి క్యాంపస్ చూసుకొని అడ్వాన్స్ కట్టాలనుకున్న టైంలో ఇప్పటికే 2-3 కాలేజీలు వచ్చి మా దాంట్లో జాయిన్ అవ్వపర్లేదు, సిఏ మాత్రం జాయిన్ అవ్వద్దు అంటున్నారు. భయంతో మీ దగ్గరికి వచ్చాం సార్ అంటే నేను ఒకటే చెప్పాను, సిఏ ఇంటర్ యాజ్ పర్ న్యూ సిలబస్ 6 పేపర్స్ ఉన్నాయమ్మా, గతంలో అయితే 8 పేపర్స్ ఉండేవి. సిఏ ఫైనల్ యాజ్ పర్ న్యూ సిలబస్ 8 పేపర్స్ ఉన్నాయమ్మా, గతంలో అయితే సిఏ ఫైనల్ యాజ్ పర్ న్యూ సిలబస్ 6 పేపర్స్ ఉన్నాయమ్మా, గతంలో అయితే యాజ్ పర్ ఓల్డ్ సిలబస్ 8 పేపర్స్ ఉన్నాయి. అంటే సిలబస్ ఎంతో కొంత తగ్గింది, గతంతో పోలిస్తే సిలబస్ ఎంతో కొంత తగ్గింది. 8 పేపర్స్ నుంచి సిఏ ఇంటర్లో 6 పేపర్స్, సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ నుంచి 6 పేపర్స్. సిలబస్ హ్యాస్ బీన్ రెడ్యూస్, తగ్గింది. సో నీలాంటి ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఇది ఒక వెల్కమింగ్ న్యూస్. దీంతోపాటు ఒక మంచి అడ్వాంటేజ్ ఉందమ్మా, బహుశా మా కౌన్సిలింగ్ వాళ్ళు కూడా చెప్పుండకపోవచ్చు. సిఏ ఇంటర్లో మనకి 6 పేపర్స్ అన్నాం, దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అని 2 డివిజన్స్ ఉంటాయి. 3+3 నీ కెపాసిటీ లేకపోతే ఒక గ్రూపే రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక 10 months ఉంటుంది సిఏ ఇంటర్ అంటే, ఒక గ్రూప్ 1 ఫినిష్ చేయి, మళ్ళీ అక్కడి నుంచి 6 monthsకి ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ 2 కంప్లీట్ చేయి. ఇది బీటెక్ లాగా అకాడమిక్ ఇయర్ సిస్టమ్ కాదమ్మా, ఎంబీబీఎస్ లాగా అకాడమిక్ ఇయర్ సిస్టమ్ కాదు. అంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తే మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే 1 year వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 6 monthsలో మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రూప్ 1 సిఏ ఇంటర్ ఒక 10 months ఉంటుంది, కంప్లీట్ చేయి. అక్కడి నుంచి 6 months తీసుకొని సిఏ ఇంటర్ గ్రూప్ 2 కంప్లీట్ చేయి. లైక్ వైజ్ సిఏ ఫైనల్ కూడా అంతే, గ్రూప్ వైజ్ కంప్లీట్ చేయి. ఈ ఆపర్చునిటీ, ఇలాంటి ఆప్షన్ నీకు బీటెక్లో కానీ ఇటువంటి ఆప్షన్ నీకు మెడిసిన్లో కానీ ఉంటుందా అని అడిగా నేను. ఉండదు సార్. సెకండ్ థింగ్, ఐఐటీలో కానీ లేకపోతే నీట్లో కానీ పాస్ అయితే అంటే కట్ ఆఫ్ మార్క్ వస్తే సరిపోదు, ర్యాంక్ రావాలి. కట్ ఆఫ్ మార్క్ వచ్చేవాళ్ళు దేశవ్యాప్తంగా అక్రాస్ నేషన్ లక్షల్లో ఉంటారు, బట్ వాళ్ళకి సీట్ రాదు. రీజన్, వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ వస్తే కానీ, పాస్ మార్క్స్ వస్తే కానీ ర్యాంక్ రాదు. ర్యాంక్ వస్తేనే అడ్మిషన్. వెరాస్ సిఏ ఫౌండేషన్ సిఏలో లెవెల్ 1 పాస్ అయితే చాలు, ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ సిఎంఏ ఇంటర్ కూడా అంతేనమ్మా. సిఎంఏ ఇంటర్ 8 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 1 4, గ్రూప్ 2 4. నీ కెపాసిటీ లేకపోతే గ్రూప్ వైజ్ రాసుకో. సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 1 4, గ్రూప్ 2 4. కెపాసిటీ లేకపోతే 4 పేపర్స్ రాసుకో. సో ఈ సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ డిగ్రీ అంత ఈజీ, బీకామ్ అంత ఈజీ, బీటెక్ అంత ఈజీ అని నేను చెప్పను, ఎవరు చెప్పినా నమ్మద్దమ్మా. బట్ ఐఐటీతో కంపేర్ చేస్తే లేదా మెడిసిన్ అంటే నీట్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ చాలా ఈజీ అమ్మా, డెఫినెట్లీ. సివిల్స్తో కంపేర్ చేస్తే, సివిల్ సర్వీసెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ చాలా ఈజీ. సో ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకున్నానా, మాస్టర్ మైండ్స్ అడ్మిషన్ కోసం నిన్ను మోటివేట్ చేయటం లేకపోతే నిన్ను మెస్పరైజ్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చాలా ఇన్నసెంట్గా ఒక క్వశ్చన్ అడగటానికి వచ్చావు, నేను ఆన్సర్ చేశాను. న్యూట్రల్గా ఉన్నది ఉన్నట్టు ఏంటో చెప్పాను, ఒక ఇండిపెండెంట్ ఒపీనియన్ చెప్పాను. నో యూ టేక్ ద డెసిషన్ అని చెప్పాను ఆ స్టూడెంట్కి.